అదేంటమ్మా ఈ గడప తొక్కడానికి నిన్నే ఒట్టేసెళ్ళావు, మళ్ళీ తెల్లారేసరికి వచ్చేసావు? నేనే సరదాకి రాలేదు. మా అమ్మకి జ్వరం, ఆయన గారికి వంట ఎవరు చేసి పెడతారు, అందుకే తగలటం. ఫోన్లే అమ్మా, ఏదో కొంక దొరికింది. వంక లేదు డొంక లేదు. నిన్ను నొక్కపోయి ఇవాళ ఉంటుందా ఏంటి? ఆ మాటకొస్తే మొన్నెప్పుడో నీకు దెబ్బ తగిలింది, ఇప్పుడు మానుకోలేదు. ఇది అంతే. వంటలు మేమే చేయాలి, మీలాంటి వాళ్ళతో మాటలు మేమే పడాలి. గుడ్ల గోపు పురా సచ్చినోడా, పని చూసుకో. రాఘవయ్య గారు, బాబు నేను ఇంతవరకు నాకు ఇది కావాలని ఎవరిని ఏమీ అడగలేదు. ఈ ఇంటికైనా నాకైనా మీరే పెద్ద దిక్కు. ఆ చనువుతోనే మిమ్మల్ని కోరుతున్నాను. తీరుస్తారా? ఏం చేయాలో చెప్పు బాబు. విడిపోయిన మా రెండు కుటుంబాలు ఎలాగో కలవు, కానీ కలిసిన రెండు మనసులు విడిపోకూడదు. మీ మనవడి పెళ్లి గీత్తోనే జరగాలి. జరిపించే బాధ్యత నాది. మీ నిర్ణయం ఏంటో చెప్పండి. రాఘవయ్య గారు, ఏంటమ్మా? ఈ పెళ్లి పెద్దబాబు చేస్తున్నాడంటే కన్యాదానం కూడా ఆయనే చేయాలి కదా? అవును కదమ్మా. అప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలిగా? చేసుకోవాలి కదమ్మా. అప్పుడు పెళ్లి కూతుర్ని నేనే కదా? నువ్వే కదమ్మా.